అంతా చెప్పుకుంటే ఏం లేదు సినిమాలో. ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో తెలియదు. త్రిష గారు టూ మచ్ కమర్షియల్. మనం మణిరత్నం క్లాస్ ఎక్స్పెక్ట్ చేయలేము, కాకపోతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తే ఎంజాయ్ చేయొచ్చు. ద వీక్ స్టోరీతో ఏదో చేయాలని చెప్పి చేశారు. ఏంటిది మనం భారతీయుల్లో ఉన్నామో తగ్ లైఫ్లో ఉన్నామో అని ఒక కన్ఫ్యూజన్లో వచ్చింది కొన్ని సీన్స్లో. 2 గంటలు మీ పేషెన్స్కి మాత్రం ఖచ్చితంగా పరీక్షే. నేను భారతీయుడి సినిమా నా దృష్టిలో ఒక అటర్ ఫ్లాప్. ఆ సినిమాని ఇంకో 10 సార్లు చూడొచ్చేమో, అలా ఉంది మరి నాకు ఈ సినిమా. తగ్ లైఫ్ సినిమా ఎందుకో మాకు డిసప్పాయింట్ చేసిరన్న సినిమా. కమల్ హాసన్ గారు, మన శంభు గారు సినిమా ఒక రేంజ్ ఉంటుంది అనుకోం, కానీ ఒక రేంజ్ తగ్గట్టు లేకుండా సినిమా ఒక డిసప్పాయింట్ చేసిరు. సరే ఇంకా బాగుంటుండే ఒక చెల్లె అన్న సెంటిమెంట్ పెట్టింది ఒకటి, అదొక్కటి జర్రా బాగా అనిపించింది లాస్ట్ మూమెంట్లో. కానీ సినిమాలో స్టోరీ ఒక డిఫరెంట్ ఉంటుంది అనుకున్నాం, కానీ అంటే డిఫరెంట్ ఏం లేదు. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి అదొకటి బాగా అనిపించింది. ఒక స్క్రీన్ ప్లే కానీ ఒకటి బాగుంది. కానీ సినిమా ఇంకా జర బాగుంటే ఇంకా బాగుంటుండే. అంత చెప్పుకుంటే ఏం లేదు సినిమాలో. స్టోరీ కూడా అంత డల్గానే ఉంది, యావరేజ్. పర్ఫార్మెన్స్ బాగుంది. కమల్ హాసన్ గారు ఫైటింగ్ కానీ, యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ బాగున్నది. శంభు గారు యాక్టింగ్లో మేము చెప్పాలంటే ఆయన ఇరుగా తీసేసి శంభు గారు యాక్టింగ్ ఇంకా జర బాగా తీసేయండి. స్టోరీ ఇంకా బాగుంటుంటే ఇంకా బాగుంటుంది. అసలు ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో తెలియదు. త్రిష గారు ఓకే, అసలు ఆ క్యారెక్టర్కి అసలు త్రిష సెట్టే కాదు. టూ మచ్ కమర్షియల్. మనం మణిరత్నం క్లాస్ ఎక్స్పెక్ట్ చేయలేము, కాకపోతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తే ఎంజాయ్ చేయొచ్చు. పర్ఫార్మెన్సెస్ అయితే హైలైట్, అన్నీ మొత్తం పర్ఫెక్ట్ ప్యాకేజ్ లాగా ఇచ్చారు. కాకపోతే కొంచెం స్లో ఉంది. కొంచెం అక్కడ కొన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే ఒక గ్యాంగ్స్టర్ లైఫ్లో జరిగే సర్కమ్స్టాన్సెస్ అన్నీ చూపిస్తారు. బాగుంది. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ ఫ్లాట్గా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ ఉంది. కమల్ హాసన్, సింబు తప్ప ఇంకెవరి సినిమాలో కనిపించలేదు. సో వాళ్ళిద్దరు ఏం పర్పస్ లేదు. మ్యూజిక్ బాగుంది, బీజిఎం, యాసెట్స్ అన్నీ బాగా నచ్చాయి. సో వన్ టైం వాచబుల్, ఎక్స్పెక్టేషన్ లేకుండా వస్తే. సినిమా అనుకున్నా తెలియదండి, యాక్చువల్గా మరో ఇండియన్ 2 అనొచ్చు కమల్ హాసన్ది, కానీ దానికంటే కొంచెం బెటర్. స్టోరీ వీక్ స్టోరీ, బ్రిలియంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. మణి సార్ ఫోటోగ్రఫీ కానీ, పిక్చరైజేషన్ కానీ ఎక్సలెంట్. బట్ స్టోరీ వీక్ స్టోరీ. ద వీక్ స్టోరీతో ఏదో చేయాలని చెప్పి చేశారు. బట్ సింబు యాక్షన్ ఎక్సలెంట్ అండ్ కమల్ సార్ అల్టిమేట్. ద గ్యాంగ్స్టర్ సామా డిస్ప్యూట్స్, సో ఓవర్కమ్ దట్ ఇట్స్ నాట్ వర్కౌట్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ అట్రాక్టివ్ స్టోరీ. సో స్టోరీ వీక్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈస్ ఎక్సలెంట్. ఒకసారి చూడొచ్చు. కమల్ ఫ్యాన్స్ ఇట్స్ ఏ ఫీస్ట్. కమల్ ఫ్యాన్స్ ఇట్స్ ఫీస్ట్. మణిరత్నం సార్ టేకింగ్ వెరీ గుడ్, బట్ ద వీక్ స్టోరీ. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంతగా ఎట్కాలేదు, ఆ సాంగ్స్ పెద్దగా బాగాలేవు. హీరోయిన్ త్రిష నో యూస్ యాక్చువల్లీ. ద క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ లేదు. జస్ట్ ఓన్లీ వన్ ఆర్ 2 సీన్స్ తప్పించి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ లేదు. సో హీరోయిన్కి లేదు, సాంగ్స్ ఎక్సెప్ట్గా లేదు. పిక్చరైజేషన్ మాత్రం ఎక్సలెంట్, అల్టిమేట్. సో వీక్ స్టోరీ, గ్యాంగ్స్టర్ డ్రామా. ఒక యాక్షన్ సీక్వెన్సెస్ని ట్రై చేశారు, కానీ ఒక మోటో అనేది అసలు మూవీ ఎందుకు రన్ అవుతుంది, మనం ఏ పర్పస్లో చూస్తున్నాం అనేది మినిమం కన్సర్న్ ఉండాలి. సో ఆ కన్సర్న్ అనేది లేదు. లాస్ట్లో ఒక కంక్లూజన్ ఇస్తారు, అన్నా చెల్లెళ్ళ కోసం అనేది ఒక కంక్లూజన్ ఇస్తారు తప్పించి సినిమా మొత్తం అయితే ఏం లేదు. గ్యాంగ్స్టర్ ప్రకారం యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అంతగా పెద్దగా ఏం లేవు. ఒకటే చెప్తున్నా ఆడియన్స్కి, బాగా ఓపిక ఉండి మీకు 2.5 గంటల టైం ఉన్నది అంటే మీరు వచ్చి ఈ సినిమాని చూడవచ్చు. లేదు మాకెందుకు డబ్బులు బొక్క అంటే హ్యాపీగా ఓటీటీలోకి వచ్చినాక చూసుకోండి. అంతకు మించింది ఎవరు తోపు తురుము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటే మాత్రం ఎవ్వరు నమ్మకండి. 2 గంటలు మీ పేషెన్స్కి మాత్రం ఖచ్చితంగా పరీక్షే. అసలు తగ్ లైఫ్ అనే టైటిల్కి అసలు జస్టిఫికేషన్ లేదు. నేను కూడా డైరెక్టర్ ఇక్కడ ఒక చేసిన మంచి పని ఏంటంటే టైటిల్ ఏంటి, దాని స్టోరీ ఏంటి అని చెప్పాడు, కానీ తీసుకెళ్లే విధానం స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అసలు ఎక్కడ కూడా పొంతన కూడా లేకుండా ఉంది. ఆడియన్ ఒకనొక టైంలో ఫస్ట్ హాఫ్లోనే దాదాపు 30 మినిట్స్లో మీకు తెలిసిపోతుంది అసలు ఏంటి స్టోరీ, ఏమి తెలియదు. ఇంటర్వెల్ వరకు కూడా చాలా పేషెన్సీగా ఉంది. పోనీ సెకండ్ హాఫ్లో ఏమన్నా బెటర్మెంట్గా ఉంటుంది, ఏమన్నా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అంటే అసలు ఏముండవు. ఇది ఒక తాలింపు లేని పులిహోర. గుత్తి వంకాయ కూరలో గుత్తి వెళ్ళలేకపోతే ఉత్తి తొడలతో కూర వండుతారు, సేమ్ అలాగే ఉంది. అసలు బాగా మణిరత్నం గారి మ్యాజిక్ పూర్తిగా డిసప్పాయింట్ చేశారు. ఆ మ్యాజిక్ లేదు, ఏమీ లేదు. సత్యనపల్లి సంతలోకి తీసుకెళ్ళి కోతి సర్కస్ చూపించాడు. నేను భారతీయుడి సినిమా నా దృష్టిలో ఒక అటర్ ఫ్లాప్. ఆ సినిమాని ఇంకో 10 సార్లు చూడొచ్చేమో, అలా ఉంది మరి నాకు ఈ సినిమా. నెగిటివ్గా చెప్తున్నాను అనుకోవద్దు, నిజంగానే సినిమా బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు, కథ చాలా ఓల్డ్, చాలా వీకు.
ఈ టైప్ ఆఫ్ కథలతో వచ్చి హిట్ కొడదామంటే అస్సలు అవ్వదు. నీకు చిన్న చిన్న 2 కోట్లు 3 కోట్లు పెట్టి కోర్టు సినిమా లాంటివి వచ్చి 50 కోట్లు 60 కోట్లు కొట్టుకుపోతుంటే నువ్వు 50-60 కోట్లు పెట్టి ఇంత భారీ బడ్జెట్ అంత పెద్ద పెద్ద హీరోలను పెట్టుకుని ఇలాంటి సినిమాలు తీస్తే వర్కౌట్ అవ్వదు. మామూలుగా కాదు. 2 అంబులెన్స్లు ఉంటే పురమాయించండి, వస్తారు 2-3 సార్లు లోపల నుంచి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బోరింగే. ఒక ఎలివేషన్ సీన్ లేదు, ఒక తప్పట్లు కొట్టే షాట్ లేదు. త్రిశాన్ని పెట్టారు, ఎందుకు పెట్టారో తెలీదు. ఒక పాట ఉంటుంది బాసు, ఒక సాంగ్ ఉంది, పచ్చవెన్నె పువ్వా. వద్దులే, నేను అనకూడదు కానీ దానిలాగా ఉంది అది. సినిమా పేరు తగ్ లైఫ్ కదా, సినిమాలో తగ్గింది లైఫ్. కంటెంట్ లేదు, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు. కమల్ హాసన్ గారి క్యారెక్టరైజేషన్లో ఆయన ప్యారలల్గా చేసినట్టున్నారు భారతీయుడు తోటి. మధ్య మధ్యలో భారతీయుడు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. ఏంటిది మనం భారతీయుల్లో ఉన్నామో తగ్ లైఫ్లో ఉన్నామో అని ఒక కన్ఫ్యూజన్లో వచ్చింది కొన్ని సీన్స్లో. ట్రైన్ ఫైట్, ట్రైన్ సీక్వెన్స్, అదే స్టేషన్లో జరిగే ఫైట్ కానీ, క్లైమాక్స్లో జరిగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్లో కానీ భారతీయుడు టూ ఇంపాక్ట్ ఎక్కువగా అనిపించింది. అండ్ సినిమాలో అయితే పసలేదు, మన తెలుగు ఆడియన్స్కి ఎక్కదు. తమిళ్లో ఎలా ఉంటుంది అనేది మనకు తెలీదు, బట్ మన తెలుగు ఆడియన్స్కి ఇదైతే సూటబుల్ సినిమా కాదు. లేదు, పెర్ఫార్మెన్సెస్ గురించి ప్రాబ్లం ఏం లేదు, పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ చింపేశారు. బట్ సినిమాలో స్టోరీ లేదు, కంటెంట్ లేదు, స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వదు. సో ఇవన్నీ కూడా నెగిటివ్స్ కాబట్టి మన తెలుగు నేటివిటీకి ఎక్కదు, ఎవరికి ఉపయోగం లేదు. ఇక్కడ త్రిష గారు పెర్ఫార్మెన్స్ బాగుంది అంటే ఉన్నారు. ఎవరిది తగ్గలేవు కాదన్న. కమల్ హాసన్ ఫస్ట్ 10 minutesలో యంగ్ లుక్ ఉంటుంది, అండ్ యంగ్ లుక్ తర్వాత స్లోగా డ్రామా బిల్డ్ అవుతూ ఉంటుంది. సో సింబుతోటి ఏదో ఒకటి చెప్పి బిట్రేయల్ చేస్తారు కమల్ హాసన్ని. సెకండ్ హాఫ్ ఆయన రివెంజ్ తీసుకుంటాడు. ఒక గ్యాంగ్స్టర్ డ్రామా ఎంగేజింగ్గా చెప్తున్నారా లేదా నన్ను అడిగితే ఎంగేజింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, బాగానే పోయింది. సెకండ్ హాఫ్ వెన్ ఇట్స్ ప్రిడిక్టబుల్, దర్ ఇస్ నథింగ్ న్యూ టు ఆఫర్. కొన్ని సీన్స్ బాగున్నాయి కానీ మళ్ళీ చూసి వేరే యాక్టర్స్ పెట్టి మీరు చూసేదైతే పాతదే కదా.